హలో పీపుల్. సో మీరు కానీ మీ పర్సన్ కానీ మిథున రాశి అయితే మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మీ మనసులో ఉన్న పర్సన్ ఇది ఇన్ కాంటాక్ట్, నో కాంటాక్ట్, లాంగ్ డిస్టెన్స్, మిథున రాశి వాళ్ళ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? సో కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ఆ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మిథున రాశి వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే అంత కరెక్ట్గా లేడంట. సో అతను ఏంటంటే చాలా బ్యాడ్ ఎనర్జీలో ఉన్నాడు, వెయిట్ చేయాలి, ఫుల్ ఎనర్జీలో ఉన్నాడు, ఇర్రెస్పాన్సిబుల్, ఇమ్మెచ్యూర్ రెస్పాన్సిబిలిటీలో ఉన్నాడు, ఇమ్మెచ్యూర్ ఎనర్జీ లైక్ బాధ్యత అంటే తెలియకపోవడము, ఒక ఫూలిష్, ఒక చిన్న పిల్లల మెంటాలిటీ ఇలాంటివన్నీ కనిపిస్తుంది. సో వెయిట్ చేయాలి, ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయిపోయినాడు ఈ పర్సన్, బట్ ప్యాషనేట్గా కూడా ఉన్నాడు మీ పట్ల. సో మీ ఇద్దరికి డిస్టెన్స్ ఉంది, నో కాంటాక్ట్ సిచ్యుయేషన్, ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయిపోయారు. సో ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ చాలా సీక్రెట్స్ ఉన్నాయి అని అంటున్నాడు. మీ ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఉన్నాయి, లేదా ఆ పర్సన్ సీక్రెట్స్గా మీకు తెలియకుండా మెయింటైన్ చేస్తుండొచ్చు అని చెప్తున్నారు. ఫస్టే మీరు అవును అంటే ఆ పర్సన్ కాదు అంటాడు. డిసగ్రిమెంట్స్ ఎక్కువ మీ ఇద్దరికి పట్టడం లేదు. మిథున రాశి వాళ్ళ పర్సన్ కానీ లేకపోతే మీరు మిథున రాశి అయినా మీ పర్సన్. ఓకేనా? సో అది కరెంట్ ఫీలింగ్స్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి ఏదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఓకేనా? సో మీ రాశి యొక్క కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఈ పర్సన్ అయితే ఫూలిష్ ఎనర్జీలో ఉన్నాడు. ఫూలిష్ ఎనర్జీ, ఇమ్మెచ్యూర్ ఎనర్జీ, ఏం చేయాలో తెలియదు, చాలా చిన్న పిల్లల తత్వము, రెస్పాన్సిబిలిటీ అంటే వద్దు, ఒక ఫ్రీగా నా మూవ్ అనేది ఫ్రీ బర్డ్గా తిరుగుతున్నాడు. సో మీ గురించి ఆలోచించడం కంటే తన లైఫ్లో ఎక్కువగా ఫ్రీనెస్ కోరుకుంటున్నాడు. ప్రజెంట్ మీ గురించి అయితే పెద్ద ఓకే అంతే. సో ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయిపోయినాడు. వెయిట్ చేయాలి. ఈ పర్సన్ కూడా చాలా కోపంగా ఉన్నాడు మీ పట్ల. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై. సీ యూ.